మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేదవాని సంఘం పేదవాని బిడ్డ మన రేకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మేసే నీ బంగారు పాదాలకు లేఖలను వందనాలు స్థుతులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించింది. మరో రేకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని చేసినాము నడుచున్నాం తండ్రి. దేవుని సంఘం ప్రజలను బిడ్డ నిజంగా చెందిన వాక భాగం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8 నుంచి 12 వచనం విధంగా రాబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8 నుంచి 12 వచనం విధంగా రాబడింది. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకయ్యే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు. చెప్పనశక్యము గాని మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. భక్తుడైన పేతురు పత్రిక రాస్తూ ఆయా దేశాల్లో చెదరి ఉన్న విశ్వాసులను పరిశుద్ధులను గురించి తిరిగి వారికి శుభవచనాలు తెలియజేస్తున్నాడు. నేడు ఈ పత్రిక ద్వారా సార్వత్రిక సంఘానికి విశ్వాసులైన వారికి ప్రభు యొక్క ప్రేమలో అపోస్తలుగా పిలువబడిన మరి పేతురు ఇక్కడ ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అంటే తాను ప్రభు యొక్క మాటను విని విశ్వసించి ప్రభువుని వెంబడించి ఆ తరువాత నేడు ప్రభు పక్షాన తాను పరిచర్య చేసి పత్రికను మనకు అందిస్తున్నాడు. అందుకనే మీరు ఆయనను చూడకపోయినా అంటున్నాడు. అంటే తాను ఆయనతో నివసించి జీవించి తాను కలిగి ఉన్న ఆ యొక్క అనుభూతులను ఆత్మ నడిపింపును బట్టి పేదరి మాట అని చెప్తున్నాడు. మీరు ఆయనను చూడకపోయినాను ఆయనను ప్రేమిస్తున్నారు అన్నాడు. అంటే మనం ప్రేమిస్తున్న విధానము, మనము ప్రభు పట్ల చూపిస్తున్న ఆ ప్రేమను పేతురు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుతున్నారు అంటున్నాడు. అంటే పేతురు ప్రభుని చూచి ప్రభుతో నడిచి జీవించి తాను కలిగి ఉన్న యొక్క సంతోషాన్ని ఆనందాన్ని నేడు మీరు ఆయన చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీరు కలిగి ఉంటారని చెప్తున్నాడు. మీరు ఆయనను చూడకపోయినను ప్రేమించున్నారన్నాడు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసిస్తున్నారు. ఒకటి మనం ప్రేమించాము, రెండు ఆయన యందు మనం చూపుచున్న ప్రేమ. అంటే దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క కృప చేత, క్రీస్తు యొక్క ప్రేమలో మనము ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత ఏ విధంగా నడిపింపబడుతున్నామో భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుతున్నారు అంటున్నాడు. అంటే మనం చూడకపోయినా ప్రేమించాము, మనము ఆయన యందు ఎట్టి ప్రేమ కలిగి ఉన్నామో పేతురు గుర్తు చేస్తూ మీ విశ్వాసమునకు ఫలము అంటాడు. అంటే మనం విశ్వసించింది, మనం నమ్మింది ఏదైతే అపోస్తలుడైన పేతురు ఇక్కడ పత్రికలో చెప్తున్నాడో ఆ విన్నదాన్ని మనం విశ్వసించి మనము ప్రభునందు ఎటు విశ్వాసాన్ని కలిగి ఉన్నామో చెప్తున్నాడు. మీరు విశ్వాసమునకు అంటే మన విశ్వాసము, మీ విశ్వాసము అంటున్నాడు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ అన్నాడు. ఆత్మరక్షణ అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ఆత్మ చేత మనము ఏ విధంగా రక్షణలో కొనసాగాలో ఆ రక్షణను కొనసాగించవలసినదో చెప్తున్నాడు. చెప్పనశక్యము గాని మహిమాయుక్తమైన సంతోషమును గలవారునై ఆనందించున్నారండి. చెప్పనశక్యం అంటే అది ఎవరు ఊహించలేనిది. దేవుడు తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల తాను ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమను ఇక్కడ పేతురు వ్యక్తపరుస్తున్నాడు. తను పొందుకున్నాడు, ఆ ప్రేమలో నిలిచి ఉన్నాడు. అదే ప్రేమను మీరు కూడా విశ్వసించి చూడకపోయినా అనే మాటలను పేతురు ఇక్కడ గుర్తు చేసి అంటున్నాడు. మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించున్నారు అంటాడు. ఈ సంతోషము మహిమతో కూడినది. ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనలను ఆ నిత్యరాజ్యములో నిలిపేదైనదనే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలను ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు అంటున్నాడు. అంటే ప్రవక్తల చేత, అపోస్తలుల చేత, శిష్యుల చేత, ప్రభువు చేత ఎందరి చేత అయితే మనకు సువార్త అందించబడాలో
అందరి చేత మనకి సువార్త అందించబడిందనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యందు, దేవుని మాటల యందు, ఉపదేశముల యందు, ఇక్కడ పేతురు తన పత్రికలో చెప్తున్నట్టు నీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు అన్నాడు. కృపను గూర్చి రక్షింపబడ్డ మనకి ప్రవచించిన ప్రవక్తలను గూర్చి ఈ రక్షణను గూర్చి అన్నాడు. అంటే రక్షణ లేని వారికైనా రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షణ విషయంలో అని చెప్తున్నాడు, పరిశీలించుచు మరి తన యందు క్రీస్తు ఆత్మ, అంటే ఏ ఆత్మ చేత మీరు రక్షింపబడ్డారో ఆ ఆత్మ యందు మీరు నిలిచిన వారై పరిశీలింపబడి పరిశోధింపబడి క్రీస్తు ప్రేమ యందు నిలిచున్నారనే విషయాన్ని చెప్తున్నాడు. తన యందు క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి అంటాడు. అంటే యేసు ప్రభు వారు ఎందు నిమిత్తం ఆయన శ్రమ పడ్డారు, ఎందు నిమిత్తం ఆయన మరణించారు, ఎందు నిమిత్తం ఆయన మన కొరకు సమస్తాన్ని చేశారనే విషయాలను పేతురు గుర్తు చేస్తున్నాడు. ఆ శ్రమానుభవాన్ని, ఆయన అనుభవించిన శ్రమను బట్టి నేడు మనకి కలిగిన రక్షణను గూర్చి చెప్తున్నాడు. క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగుబోవు మహిమను గూర్చి అంటాడు. అంటే ఇవన్నీ కూడా ఎందుకని అంటే దేవుని యొక్క సన్నిధిని మనం చేరడానికి, ఆ మహిమలో ఆయనతో మనం ఉండడానికి దేవుడు మనకు ఇవన్నీ కూడా నిశ్చయించాడు అనే విషయాన్ని తాను పొందుకున్నాడు, తాను కలిగి ఉన్నాడు. వాటిని గురించి నేడు మనల్ని ఆ విధంగా సిద్ధపరుస్తున్నాడు పేతురు. ఆ సిద్ధపాటులో భాగంగా అంటున్నాడు, వాటి తరువాత కలుగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అన్నాడు. ఇవన్నీ కూడా దేవుని చేత, దేవుని ద్వారా అనుగ్రహింపబడుతున్నవి, కలుగుతున్నవి. వాటికి సాక్షులుగా వారు ఉన్నారు. ఆ సాక్షిభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని నేడు సార్వత్రిక సంఘానికి పేతురు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆత్మ పరిశీలనలో భాగాలు ఉన్నాయి. అందుకనే సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే అన్నాడు, కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించుతున్నవో వచ్చిన దానిని విచారించి పరిశోధించిరి అన్నాడు. ఈ కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆయన పరిశీలించి పరిశోధించి పరీక్షించి ఆయన మనకు వాటిని ఇస్తున్నారు. కాబట్టి మనము పొందుకునే ఈ రక్షణ నేడు పేతురు ద్వారా, తన పత్రిక ద్వారా ఆయన ఏదైతే చెప్తున్నాడో, మీరు చూడక విశ్వసించి ఉన్నారు, మీరు చూడక విశ్వాసములో ఏమై ఉన్నారో ఫలాన్ని పొందుతున్నారు. ఆ ఫలము దేవుడు మీకు ఇవ్వబోతున్న ఫలాన్ని, దేవుడు మీకు ఇవ్వబోతున్న దానిని గురించి ఇవన్నీ కూడా పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఆ ఆత్మయే కాలమును బట్టి, ఎట్టి కాలమును బట్టి సూచించు వచ్చును దానిని విచారించి పరిశోధించి. కాబట్టి మనం దేవుని తెలుసుకున్నప్పుడు, దేవుని కలిగి ఉన్నప్పుడు ఆయన మన ప్రతి అవసరతలు అక్కడిని తీర్చును. అంత మాత్రమే కాదు, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా అన్నాడు. అంటే ఆత్మ చేత రక్షింపబడిన వారి ద్వారా మీకు అందింపబడుతున్న సువార్త, దేవుని మాటల ఉద్దేశాలు ఏవైతున్నావో వాటన్నిటిని గురించి అంటున్నాడు, మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమైతే ఏదైతే ఆయన లేఖనానుసారంగా ఆయన వాక్యమును, ఆయన మాటలను మరి పరిశుద్ధ గ్రంథం ఆయన రాయించి ఉన్నాడో అవన్నీ కూడా నెరవేర్చబడుతూ జరుగుతూ, జరిగిన వాటిని గుర్తు చేస్తూ, వారు జీవించిన విధానాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వ వారు ప్రయాణం చేసిన విషయాలను పేతురు గుర్తు చేస్తూ అంటున్నాడు. తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసేది అన్నాడు. ఎవరి కొరకు అంటే మన కోసం. వారు రక్షింపబడ్డారు, వారు క్షేమంగా ఉన్నారు, ప్రభుత్వ పరిశుద్ధాత్మతో ఆ నిత్యరాజ్యంలో వారు సదాకాలం ఉండేవారే ఉన్నారు. కానీ రక్షణ లేని మనకి ఇది రక్షణతోనూ మరి విశ్వాసులుగా ప్రభు పట్ల మనం ఏదైతే నమ్మకాన్ని, ప్రేమను కలిగి ఉన్నామో, మనం చూడక ఆయన విశ్వాసం ఉంచిన విషయాన్ని అక్కడ గుర్తు చేశాడు. అందుకని కన్నులారా చూడకయే విశ్వసించిరి అనే మాటను పేతురు అక్కడ గుర్తు చేశాడు. అందుకన్నాడు, తన కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడన్నాడు. దేవుడు తెలియజేసినట్లుగా, తెలుపునట్లుగా ఆ మాటలకు, ఆ ఉద్దేశాలకు మనము లోబడి ఉండాలి. దాని విషయంలోనంట దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుతున్నాడు. ఇదంతా కూడా పరమందున్న ఆ యొక్క దేవుని యొక్క సముఖమందు ఆ యొక్క దూతలంట మనలను చూస్తాయంట. అంటే ఏంటి? మనం ఎప్పుడు ఆయన యొద్దకు రావాలనో, మనం ఎప్పుడు ఆయన యొద్ద గణపరచవలనో, మరి ఆ పరలోక సైన్య సమూహంతో, కెరూబులతో, సెరూబులతో పాటు మనమును కూడా ఆయన రాజ్యమును ఆయన స్తుతించేవారుగా, ప్రార్థించేవారుగా, కీర్తించేవారుగా ఉండాలని పేతురు కోరుతున్నాడు. కాబట్టి మన అందరం కూడా ఆ రాజ్యములో
ప్రభు యొక్క మాట చేత, ఆయన ఉద్దేశముల చేత, ఉద్దేశాల చేత ఆయన పొందుకున్న ఈ యొక్క రక్షణ అనే విషయంలో, విశ్వాస విషయంలో నమ్మిన దాన్ని బట్టి చేపట్టే స్థితి నేడు మనం కలిగి ఉండాలని తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. కాబట్టి సార్వత్రిక సంఘంలో ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి దేవుని అంగీకరించి ఆహ్వానించి హృదయంలో చేర్చుకుని ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఎవరైతే మరి పరమ నుండి మరి పరిచర్య చేసిన వారిని సంగతి గురించి వారికి బయలుపరచబడిన విధానంలో మరి దేవదూతలు ఈ కార్యములను పొంగి కోరుతున్నారండి. కాబట్టి ఇవన్నీ సంభవించబోతుంది. కాబట్టి ఆ మహిమ కలిగిన మేఘం మీద మనం కొనుక్కోబడినప్పుడు యేసుతో, ప్రభుతో, పరిశుద్ధాత్మతో మనము ఆయన రాజ్యంలో చేరువారా వింటామని ఉదయకాల సమయమైన భక్తులైన పేదల ద్వారా తెలియజేయబడుతున్న మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన ఎద్దకొచ్చి వారిని నువ్వు ప్రేమిస్తూ ఆదరిస్తూ కృప చూపుతున్నావు. ఆ ప్రేమ నిలిచినకు నీ సహాయం దయచేయండి. నీకు ఈ శిష్యుని బట్టి అయా పేతురు తన పత్రిక ద్వారా అపోస్తలత్వంలో తాను పొందుకున్న విజయాన్ని బట్టి, నీతో నడిచిన విజయాన్ని బట్టి అయా మీరు చూడకపోయినా విశ్వసించారు అని, అయా విశ్వసించిన విధానాన్ని బట్టి, మీ నమ్మికని బట్టి ఆయన ఎందుకు మీరు ప్రేమ కలిగి ఉన్నారని చెప్తున్నాను. ఆ విశ్వాసాన్ని, ఆ ప్రేమను మేము కోల్పోకుండా అయా మేము నీ కృపయందు కొనసాగుటకు సహాయం తెచ్చింది. ఇటు బలహీనతలు, శోధనలు, వేదనలు ఎదురైనప్పటికీ నీ ఇహలోకమైన వాటి మీద మనస్సు కరించకనైనా నీ ఆత్మయందు స్థిర మనస్సులు కలిగి, విశ్వాసం కలిగి జీవితంలో సహాయం తెచ్చింది. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు. ఆయా ప్రార్థన వసతులు కలిగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులను ఆశీర్వదించి జీవించి మీ కృప వెంబడి కుర్చేత కాపాడి సంరక్షించండి. పరిచయాల ప్రయాణాల్లో, ఆయా ప్రార్థనా కూడికల్లో, పనుల్లో నీ తోడ్పాటు తోడుగా ఇచ్చామని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మా విధానాలను మాకు దయచేయం. వాళ్ళ అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించాం. శోధనలతో ఏకాధికులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక. ఆమె